నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఉపరాష్ట్రపతితో నారా లోకేష్ భేటీ, కొనసాగుతున్న మంత్రి ఢిల్లీ పర్యటన. వైసీపీ ప్రజల బాధలను పట్టించుకోలేదు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శ. 23న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసన, వైసీపీ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి. యోగాలో నన్నయ్య యూనివర్సిటీకి రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో దక్కిన స్థానం. ఆఖరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటా, నిరాడంబరంగా రౌతు జన్మదిన వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు అంశాలపై వారు చర్చించారు. ఉపరాష్ట్రపతి నివాసానికి వెళ్లిన నారా లోకేష్ను ఆయన సాదరంగా స్వాగతించారు. పలు విషయాలను చర్చించిన అనంతరం లోకేష్ ఆయనకు వెంకటేశ్వర స్వామి ప్రతిమ ప్రసాదం అందజేశారు. లోకేష్ వెంట కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్, బైరెడ్డి శబరి ఉన్నారు. పదివ డివిజన్లో NH-16 నుంచి శ్రీనగర్ కాలనీలోని APSEB కళ్యాణ మండపం వరకు 67 లక్షలతో నిర్మించే సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. ప్రతి డివిజన్లోనూ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ పాలనలో వైసీపీ నాయకులు రాజమండ్రిలో 4-5 రోడ్లు వేసి అదే అభివృద్ధి అని చెప్పారని, 4 ఏళ్లుగా 100 కోట్లు ఖర్చు పెట్టామని గొప్పలు చెప్పుకున్నారని, మరి ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజలు 4 ఏళ్లుగా ఇంటీరియర్ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇంతకాలానికి వారికి ఈ రోడ్డు వేస్తున్నామని ఆయన అన్నారు. అలాగే విద్యుత్ కళ్యాణ మండపం నుంచి రైతు బజారు వరకు మరో 10 లక్షలతో కొనసాగింపుగా రోడ్డు, షాపుల వద్ద కాలువల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. దీంతో మొత్తం 77 లక్షలతో పనులు చేయిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా, ఈయన రైతే మంచిరాంబాబు, నవీన్ గారు రైతే. ఓకేనా, కలుస్తాం. ఎలా చూడండి సార్, అందరూ ఒకసారి సిటీ నియోజకవర్గం 10వ వార్డులో 67 లక్షలతో శ్రీనగర్ కాలనీ హైవే కనెక్టివిటీ, హైవే నుంచి ఎలక్ట్రికల్ కళ్యాణ మండపం వరకు ఎండ్ టు ఎండ్ వేసే విధంగా సీసీ రోడ్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలుగా నిరీక్షణ ఈ ప్రాంతం వాళ్ళకి ఈ రోడ్డు కోసం. 5 సంవత్సరాల తర్వాత ఈరోజు విముక్తి కలిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీంతో పాటు ఎలక్ట్రికల్ కళ్యాణ మండపం నుంచి
ఏదైతే రైతు బజార్గా ఆ చివరి వరకు ఇంకొక 280 మీటర్స్ ఎక్స్టెంట్ ఉంటుంది. అది కూడా ఆల్రెడీ ఎస్టిమేట్స్లో ఉంది. దాన్ని కూడా త్వరగతిన టెండర్ పిలిపించి పూర్తి చేసి పని అవుతుండగా అది కూడా కంటిన్యూటీ వేసే విధంగా ఒక కార్యక్రమం. ఈ 67 లక్షలు కాకుండా మిగిలిన కంటిన్యూటీలో కూడా 10 లక్షలతోటి ఒకవైపు షాప్స్ అన్నీ ఉన్నాయి. ఆ వైపు డ్రైన్ కూడా ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. అంటే 77 లక్షలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకటే నేను మరలా చెప్తా ఉన్నాను, 4-5 రోడ్లు వేసి అభివృద్ధి అని చూపించారు. అభివృద్ధి అంటే అది కాదు. ఆ రోడ్లకి కనెక్టింగ్ ఏదైతే ఉన్నాయో ఇంటీరియర్ రోడ్స్ ప్రజలు ఎక్కువ నివసిస్తున్న ప్రాంతంలోనే మౌలిక వసతులు ఉన్నాయా లేదా? ఉంటే ఏది? 4 సంవత్సరాల నుంచి మీరు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టానన్నారు. ఎక్కడ ఖర్చు పెట్టారు? ప్రజలకు అవసరమైంది అయినప్పుడు ప్రభుత్వం ఉంటే ఏంటి, పోతే ఏంటి? మీరు చేయలేదు కాబట్టి పోవాలని కోరుకున్నారు. మేము ఆ బాధ్యతను గుర్తెరిగే ఈ సంవత్సరం పొడుగునా కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పాను, 4-5 రోడ్లు కాదు, ప్రతి ప్రాంతంలో ఇంటీరియర్గా ఉన్న రోడ్స్, డ్రైన్స్, ఆ మౌలిక వసతులు బాగున్నాయా లేదా అనేది అదే పని మీద నేను చూసుకుంటా ఉన్నా. రోజున కూటమికి ఎక్కడికక్కడ బలమైన నాయకత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఉండడం ప్రజలకి ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, కక్ష సాధింపు చర్యలతో కాలం గడపడం వలన కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెళ్లిపుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. బుధవారం స్థానిక ప్రకాశం నగర్లోని కార్తికేయ ఎన్క్లేవ్లో ఆయన నివాసంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ ఇవ్వటం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోవటం చంద్రబాబుకి అలవాటేనని వ్యాఖ్యానించారు. హామీల అమలుపై దృష్టి పెట్టకుండా విపక్ష నాయకులపై వేధింపు చర్యలతో కాలక్షేపం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 23వ తేదీన కలెక్టరేట్ దగ్గరి విద్యార్థి యువజనులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు మొత్తం కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా నిరుద్యోగులకు ఏదైతే మీరు హామీని ఇచ్చారో నెలకి 3,000 రూపాయలు చొప్పున ఏడాదికి 36,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి కూడా ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఈ ఏడాది కాలానికి సంబంధించినటువంటి పూర్తి డబ్బుల్ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి కూడా తక్షణమే ఆ నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించాలి అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఏదైతే మొన్న 13వ తేదీ నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు సంయుక్తంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసేటటువంటి కార్యక్రమానికి పిలిపించాము. అనుకోకుండా అహ్మదాబాద్లో జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ కారణంగా ఆవేళ కార్యక్రమాన్ని ఆ రోజు విరమించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం వచ్చే 23వ తేదీ నాడు, ఈ నెల సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలు ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం కూడా క్లియర్ చేయాలని, అలాగే నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాజానగరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం దక్కింది. బుధవారం వర్సిటీలో నిర్వహించిన యోగా సాధనలో ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా 16,123 మంది పాల్గొన్నారు. అధిక సంఖ్యలో యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం దక్కింది. ఈ మేరకు ప్రతినిధులు ధ్రువపత్రాన్ని యూనివర్సిటీ అధికారులకు అందజేశారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ ప్రసన్న శ్రీ మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని కేవలం ప్రతికాత్మక కార్యక్రమం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సాధారణ ఉద్యమంగా మార్చిన విద్యార్థులు, సిబ్బంది, వ్యవసాయ వర్గాల దినచర్యలలో యోగాను పొందుపరిచిన ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పాత్రను కూడా ఆమె ప్రశంసించారు.
యోగా అంటే కేవలం శారీరక దృఢత్వం గురించి కాదు, ఇది ఆరోగ్యకరమైన మనస్సు, సమతుల్య జీవితం మరియు చేతనా జీవన విధానాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. విసి స్వామి ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నన్నయ్య యూనివర్సిటీలో మేము ప్రయత్నమే చేసాం. అది రికార్డ్ రూపం దాలుస్తుందని స్టార్ట్ చేసినప్పుడు మాకు తెలీదు. చాలా గట్టిగా అనుకున్నాం ఏదో ఒక మంచి పని చేద్దామని. ప్రతి ఈవెంట్ని, ప్రతి యాక్టివిటీని పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అన్నది నా ఆలోచన. ఆదికవిలో ఈరోజు మేము చేసినటువంటి ఈ ప్రోగ్రాం రికార్డు నెలకొల్పామని అంటున్నారు. అనుకోకుండా నెలకొల్పడానికి వచ్చినటువంటి వాళ్ళు ఒక సర్ప్రైజ్ లాగా వచ్చారు. వారికి థ్యాంక్స్. మేము పడిన కష్టం అంటే, కష్టం చెప్పే ముందు ఈ రికార్డు వెనకాల ఉన్న ఇష్యూ చెప్తాను. ఇప్పటి వరకు రకరకాల ప్రోగ్రామ్స్, యోగా ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు లోకల్గా ఉన్న స్కూల్స్ని, లేకపోతే లోకల్గా ఉన్న వర్కర్స్ని, లోకల్గా ఉన్నటువంటి రకరకాల గ్రూప్స్ని యాడ్ చేసి యోగాంధ్రలో యాక్టివిటీ ఆసనాలు వేయిస్తున్నారు. కానీ ఇది ఎందుకు చాలా భిన్నంగా ఉండేటువంటి యాక్టివిటీ. ఇది కేవలం ఒక్క బిడ్డ కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తి కాదు, మా ఆదికవి కుటుంబంలో చదువుకుంటున్న బిడ్డలు, విద్యార్థులే. వాళ్ళకి పాఠం చెప్తున్నటువంటి టీచర్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాం. ఇంకా బయట నుంచి చాలామంది మమ్మల్ని అడిగారు మేము మీ క్యాంపస్లో పార్టిసిపేట్ చేస్తామని. మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, రూడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు పుట్టినరోజు సందర్భంగా రౌతు సేన ఆధ్వర్యంలో ఆయన నివాసంలో వేడుకలు ఘనంగా జరిగాయి. వేణుగోపాలస్వామి అర్చకుడు కండవిల్లి కిరణ్ కుమారాచార్యులు ఆశీర్వచనం అందించారు. మాజీ కార్పొరేటర్ వాచకర్ల కృష్ణ, పెద్దిరెడ్ల శ్రీనివాస్, నీలం గణపతి, వై ఉదయ్ భాస్కర్, మజ్జి అప్పారావు, బిఎస్ఎన్ఎల్ సాయిబాబా, పొడుగు శ్రీను, చెక్క నవీన్ తదితరుల సారథ్యంలో కేక్ కటింగ్ చేయించి గజమాలతో సత్కరించారు. రౌతు మాట్లాడుతూ, ప్రజాప్రతినిధిగా 2 సార్లు పనిచేసి 5 ఏళ్లు దాటినప్పటికీ ఇంకా తన పట్ల ఆదరణ చూపిస్తూ ఇంతమంది రావటం ఆనందంగా ఉందన్నారు. ఛాంబర్ పూర్వాధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, కోడూరి శాంతారాం, మద్దాల రవికుమార్, బెజవాడ రంగారావు, పోలు విజయలక్ష్మి, అరవ సురేష్ కుమార్, మానే దొరబాబు, వియ్యపు మాధవ్, దూర్వాసుల సత్యనారాయణ, నండూరి సుబ్బారావు, మింది నాగేంద్ర, మార్తి లక్ష్మి, సంకిస భవానీ ప్రియ, అందనాపల్లి సత్యనారాయణ, పిల్లాడి రామకృష్ణ, ఎండి కరీం ఖాన్, బల్లా శ్రీనివాస్, బల్లా కార్తీక్, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, అజ్జారపు వాసు, కంచుమర్తి చంటి, బొలుసు ప్రకాశ్, డాల్ఫిన్ నాగు, సాలా సావిత్రి, కృష్ణవేణి, రుక్కు, మెట్ల యేసుపాదం, షేక్ హసీనా, గుదే రఘు, చెక్క నవీన్, మల్ల మాధవ్, రేగుల బాలశ్రీధర్, పీత రామకృష్ణ, మార్తి నాగేశ్వరరావు, కడలి ఏడుకొండలు, రొక్కం త్రినాథ్, తలుపూరి ప్రసాద్, కనకాల రాజా, డాక్టర్ వివి కృష్ణారావు, తోరాటి వెంకటేశ్వరరావు, వివిధ రంగాల ప్రముఖులు, వర్తకులు తదితరులు పాల్గొని రౌతుని అభినందించారు. వాక్చర్ల కృష్ణ గారు కానీ, ప్రెసిడెంట్ శ్రీను కానీ మరియు ఇతర మిత్రులందరూ కలిసి మీ జన్మదినోత్సవాన్ని మా మిత్రులందరికీ తెలియపరుస్తానని ఉన్నాను. ఎప్పుడో 10 సంవత్సరాల కిందట పదవి అయిపోయింది. ఈరోజు ఏ పదవి లేదు. ఇవాళ పదవి ఉంటేనే, అధికారం ఉంటేనే జనం వచ్చే పరిస్థితుల్లో అంటే వాళ్ళు ఒక మాట అన్నారు, మీరు 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశారు, ఒక దశాబ్ద కాలం అయిపోయింది, మీరు ఓడిపోయినంత మాత్రాన ప్రజా హృదయాల్లో లేరని మీరు అనుకుంటున్నారా? అది పొరపాటు. ప్రజలకు ఎప్పుడు సేవ చేసిన వాడు ఏంటంటే ప్రజా హృదయాల్లో ఉంటాడనడానికి మరి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఒక మాట అనేవారు. పొలిటికల్గా రాజకీయం అంటే ఒక నోబెల్ ప్రొఫెషన్ అని. ఆ నోబెల్ ప్రొఫెషన్ని ఎవరైతే పోషిస్తారో వాళ్ళు ఎప్పుడూ ప్రజా హృదయాల్లో ఉంటారు అనటానికి ఇవాళ నా జన్మదినోత్సవం. ఇవాళ బుధవారం వర్కింగ్ డే. కానీ ఎంతమంది మిత్రులను చూస్తుంటే మళ్ళీ ఒక ఆక్సిజన్, ప్రజా హృదయాల్లో మనం ఉన్నాం అనటానికి ఇవాళ ఈ జన్మదినోత్సవానికి శుభాకాంక్షలు తెలియపరచడానికి వచ్చిన వివిధ రంగాలు, కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, పార్టీలో ఉన్న విభిన్న అన్ని వర్గం, నేను ఆ వర్గం కాదు, ఈ వర్గం కాదు, ఒకటే వర్గం రౌతు వారికి మనం శుభాకాంక్షలు తెలియపరచాలి.
ఇక జన్మ అనేది ఉంటే భగవంతుడు ఏంటంటే ఎవరైతే తోటి మానవుల గురించి ఆలోచిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజా హృదయాల్లో ఉంటారో. పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల బదిలీల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎంప్లాయీస్ టీచర్స్ పెన్షనర్స్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ కేతా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖలోని 2025 మే నెలలో జరిగినటువంటి బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి కూడా ప్లేస్లో ఆప్షన్ ఇచ్చి బదిలీలు చేపట్టామని, ప్రభుత్వం జీవో 23 ఇస్తే పశుసంవర్ధక శాఖలో బదిలీల ప్రక్రియ అందుకు విరుద్ధంగా ఉందన్నారు. పశుసంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్ దామోదర్ నాయుడు కింది స్థాయి ఉద్యోగులకు డాక్టర్లకు సీనియారిటీని చూడకుండా ఎమ్మెల్యేలు మంత్రుల సిఫారసు లేఖలు తేవాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో చలో డైరెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. గౌరవ సలహాదారులు డివివిఎస్ఎన్ మూర్తి, పెంకే శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియారిటీ ప్రకారం మీరు ఏదైనా చేయాలంటే 5 సంవత్సరాలు పూర్తవుతాను కానీ మీరు చేయడానికి లేదు కదా, ఆవిడ గాల్లో ఎందుకు పెట్టారు అని చెప్పేసి తన భార్యను తీసుకుని సహస్ర ఉద్యోగులు ఒక 50 మంది అక్కడికి వెళ్తే ఈ డైరెక్టర్ గారు దామోదర్ నాయుడు గారు నా ముందే మాట్లాడతావా నువ్వు అని చెప్పేసి ఆ భార్య ముందు 50 మంది సహస్ర ఉద్యోగుల ముందు కొట్టడానికి చేయి పైకెత్తాడండి. ఈయనండి అంటే ఒక రాష్ట్ర స్థాయి అధికారి ఒక డాక్టర్ని అంతమంది సమక్షంలో కొట్టడానికి చేయి పైకెత్తాడంటే ఆయన ఉద్యోగం చేస్తున్నాడా దూడ మేపుతున్నాడని నేను ప్రశ్నిస్తున్నాను మీడియా వారు ఎదురుగుండగా. మరి ఈయన చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. ఈ డాక్టర్ దామోదర్ నాయుడు గారు కూడా ఆయన ఒక సర్జన్ గారు కదా వచ్చారు ఇక్కడికి ఈరోజు డైరెక్టర్ స్టేజ్కి. కనుక గవర్నమెంట్ వారికి ఈరోజు ఇప్పుడున్నటువంటి కూటమి గవర్నమెంట్కి మాయన మచ్చ తీసుకొస్తున్నారు ఈ దామోదర్ నాయుడు గారు. కనుక ఈ డైరెక్టర్ పోస్టులో, ఈ సంచాలకుల పోస్టులో ఇటువంటి డైరెక్టర్ని ఈ డాక్టర్లు కాకుండా ఒక ఐఏఎస్ క్యాడర్ సంబంధించినటువంటి వారిని నియమించాలని చెప్పేసి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నామండి మా జేఏసీ తరఫున. శాటిలైట్ సిటీ వెళ్లే రహదారిలో ఉన్న అమ్మా నాన్న వృద్ధాశ్రమ నిర్వాహకులు పడగల ప్రసాద్ అనే వ్యక్తి అక్కడ చేరిన తన వద్ద నుంచి 2,50,000 రూపాయలు కాజేసి తనను అక్కడి నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేశారని గద్దె వెంకటకృష్ణారావు అనే వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోపాలపురానికి చెందిన 72 సంవత్సరాల తాను కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుంచి విడిగా వచ్చేసి అమ్మా నాన్న ఆశ్రమంలో చేరానని తెలిపాడు. వర్షం రావడంతో దుస్తులు ఇతర సామాగ్రి తడిచిపోయాయని, డబ్బులు నా వద్ద పెడతానని తీసుకొని ఇప్పుడు తిరిగి ఇవ్వటం లేదన్నారు. తనకు వచ్చే పెన్షన్ను కూడా ఆయన వృద్ధాశ్రమానికే ఇస్తున్నానని, వారంలో 3 రోజుల పాటు భోజనం కూడా పెట్టడం లేదని, గుళ్ళ వద్దకు వెళ్ళి భోజనం చేయమని చెప్తున్నాడని వాపోయారు. దీనిపై జిల్లా కలెక్టర్కు, బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదని, ఆయనకు రాజకీయ పలుకుబడి ఉందని, పెద్ద మనిషి పోలీసులు కేసు పెట్టడానికి వెనుకాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు డబ్బు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. వెంకటకృష్ణారావు అండి, మాది గోపాలపురం మండలం చిట్యాల విలేజ్ అండి. ఇల్లు అమ్ముకొని పట్టుకెళ్ళి 1,80,000 రూపాయలు పెట్టులో పెడితే కాగితాలు కూడా తడిసిపోతున్నాయి. ఎలాగా అని తీసి ప్రసాద్కి వాళ్ళ అబ్బాయి చైతన్యకి 1,00,000 రూపాయలు ఇచ్చానండి. 80,000 బొల్లిన మురళీకృష్ణకి ఇచ్చానండి. వాడు అసిస్టెంట్ అండి, వాడికి తాగి అంతమానం ఎవరిని కొట్టమంటే ఆయన కొడతాం, తిట్టమంటే ఆయన తిడతామండి. అలా చేస్తుండగా నా ఆరోగ్యం చెడిపోయిందండి. ఏమంటే నాకు డబ్బులు అవసరం అండి, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వమని అడిగాను. ఉంటే ఉండు, పోతే పో, డబ్బులు ఇవ్వడం జరగదు, నువ్వు ఉండొద్దు అని ఆ రోజు మొదలెట్టి 4 రోజులు ఆయన ఎట్టుపోయినట్టు తిట్టి బయటికి గెంటేసానండి. గెంటెత్తి కొన్ని సామాన్లు అక్కడ వదిలేశానండి, కొన్ని సామాన్లు పట్టుకుని బయటకు వచ్చానండి. గ్యాస్ బండ, పళ్ళాలు, గ్లాసులు, గిన్నెలు మొత్తం అన్నీ ఆడికే వదిలేశానండి. అక్కడ నానా ఇబ్బందులు గురయ్యి డబ్బులు అడిగితే మాత్రం నీ దిక్కున్న కూడా చెప్పుకో, నువ్వు బయటికి వెళ్ళి నన్ను ఏమీ పీకలు, నువ్వేం చేయను అని చెప్తే నేను బొమ్మూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానండి. ఆ బొల్లిన మురళిని, ఆ పడగల ప్రసాద్ని పిలిపించారండి. పిలిపించి మరి ఏంటి అని అడిగారు. నీ దగ్గర ఏదైనా కాగితం ఉందా అని అడిగారండి నన్ను. నా దగ్గర ఏమైనా కాగితం ఉంటే ఇక్కడ దాకా రానండి పోలీస్ స్టేషన్కి
కోర్టుకే పోయి మీ మీద ఫైట్ చేద్దాం, కాగితం లేదండి డబ్బులు ఇప్పించండి అని అడిగానండి. వాళ్ళు పెద్దోళ్ళయ్యా, ఏమీ చేయలేం మనం, వాళ్ళ మీద ఎటువంటి కేసు కట్టలేం, నువ్వేం చేస్తావు చేసుకో అన్నారు. ఏడితే వెళ్ళి ఏసీబీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళానండి. ఏసీబీ ఎస్పీ గారు సిఐ గారు కలిపి ఫోన్ చేశారండి సిఐ గారికి, బొమ్మూరు పోలీస్ స్టేషన్ సిఐ గారికి. చేసి ఆయన డబ్బులు అంటే ఇప్పించడే. మరి ఆయన మంచి నీతి నిజాయితీ గల ఆయన రవీంద్ర భారతిలో సన్మానం చేసుకుని ఈతకు వచ్చాడు. అవినీతిపై పోరాటం చేసిన ఆయన మీరు ఆ డబ్బులు ఇప్పించండి, ఏమి ఎవరు ఏమి ఆధారం లేదు, కేసు కడతాం కుదరదు పెద్దవాళ్ళు. పాలస్తీనాకు సంఘీభావంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మారణకాండను ఆపాలని నినాదాలు చేశారు. స్థానిక ఆజాద్ చౌక్ సెంటర్లో పాలస్తీనా సంఘీభావం దినం సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు చీట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గాజాలోని పాలస్తీనులపై ఇజ్రాయెల్ ప్రభుత్వం సాగిస్తున్న ఊచకోతను తీవ్రంగా ఖండించారు. 20 నెలలుగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో 55,000 మందికి పైగా పాలస్తీనులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. శరణార్థుల కేంద్రాల సహా కీలకమైన మౌలిక వస్తువులన్నింటినీ ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారని అన్నారు. వామపక్షాల నాయకులు బి పూర్ణిమారాజు, ఐ సుబ్రహ్మణ్యం, రాజా, ఎస్ మూర్తి, పడాల రామకృష్ణ, రామచంద్రరావు, రాంబాబు, వి కొండలరావు, నల్లా రామారావు, కె రాంబాబు, సునీల్, లావణ్య, త్రిమూర్తులు, రమణమ్మ, రమణ, దేముడుబాబు, వెంకట్రావు, రామినీడు, శ్రీనివాస్, అప్పారావు, రమణ, గోవింద్ పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రి సిటీలో వామపక్షాల ఆధ్వర్యంలో ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధాన్ని, ఇజ్రాయిల్ ఇరాక్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధాన్ని ఆపాలని, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని ఇక్కడ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. చిన్న చేపను పెద్ద చేపను మింగడాన్ని, అటువంటి సమాజాన్ని ప్రజలు ఆశించకూడదు. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ని పాలస్తీనా మీద ఎగదోస్తూ ఉంది. ఏకపక్ష యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు పాలస్తీనా పైన ఇజ్రాయిల్ జరుపుతున్నటువంటి మారణ హోమాన్ని, నరమేధాన్ని, పసిపిల్లలు, మహిళలు వేలాది మందిని యుద్ధోన్మాదంతో హత్యగావిస్తూ ఉన్నారు. ఈ యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా వామపక్ష పార్టీలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. పాలస్తీనా పైన జరుపుతున్నటువంటి దురాక్రమ దాడులు ఏవైతే ఉన్నాయో వీటిని తక్షణమే ఆపాలని చెప్పి ఫ్రీ పాలస్తీనాని పిలిపివ్వడం. వ్యాప్తంగా వామపక్షాలు సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, మిగతా లిబరేషన్ అన్ని పార్టీలు కలుపుకొని మనం పాలస్తీనాకి సంఘీభావంగా శాంతి ర్యాలీలు జరపదాలు పెట్టాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం ఏం జరుగుతుందో, ఏం చేస్తుందో దాని పడగనేడ ఇప్పటికే ప్రపంచ. రాజమహేంద్రవరం రూరల్ గ్రామాల్లో పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, శాసనసభ్యుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సుడిగాలి పర్యటన చేశారు. 3 గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. శాటిలైట్ సిటీ గ్రామంలో సి బ్లాక్లో 20 లక్షల రూపాయలతో బీసీ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణానికి, గ్రామంలో 2,20,00,000 రూపాయలతో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేందుకు దగ్గుబాటి, గోరెంట్ల శంకుస్థాపన చేశారు. హుకుంపేట పంచాయతీ డి బ్లాక్లో 93 లక్షల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, బొమ్మూరు గ్రామంలో వివేకానంద చారిటబుల్ హాస్పిటల్లో 50 లక్షల రూపాయలతో నూతన ఆరోగ్య కేంద్రం నిర్మించేందుకు శంకుస్థాపన, గ్రామంలోని మురళీ, కొండ, మధురానగర్లో 3 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేందుకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరెంట్ల రవి, రామ్ కిరణ్, మత్సేటి ప్రసాద్, మారిని వాసుదేవ్, వాసిరెడ్డి రాంబాబు, మజ్జి పద్మ, పిల్ల తనుజ తదితర నాయకులు పాల్గొన్నారు.
యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నమోదైన వారి వివరాలు యోగా శిక్షకులతో మ్యాపింగ్ చేయడం, తగిన ప్రదేశాలతో అనుసంధానం చేయాలని, వాటిని ఆన్లైన్ అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యోగాంధ్ర స్వామిత్వ ఉపాధి హామీ, హౌసింగ్, CCRC కార్డులు నమోదు చేయడంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద 30,16,588 పని దినాలు లక్ష్యాలకు సంబంధించిన ఇప్పటి వరకు 22,62,968 పని దినాల లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ రంగంలో చేపట్టే పనులను అనుసంధానం చేయడం జరిగిందన్నారు. రీసర్వే, స్వామిత్వ సర్వే పనుల విషయంలో రెండింటినీ సమాంతరంగా చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.